విద్యార్థులను భావి భారత పౌరులుగా తీర్చిదిద్దడంలో ఆక్స్ఫర్డ్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ చేస్తున్న కృషి అభినందనీయమని కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ లావణ్య కుమారి పేర్కొన్నారు. కాకినాడ అశోక్ నగర్ లో గల ఆక్స్ఫర్డ్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ 19వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్కూల్ వెనుక గల గ్రౌండ్స్ లో ఏర్పాటు చేసిన వార్షికోత్సవ వేడుకలకు స్కూల్ డైరెక్టర్ అశోక్ నగర్ స్కూల్ హెచ్ఎం పి శ్రీధర్ రెడ్డి అధ్యక్షత వహించగా కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ లావణ్య కుమారి ముఖ్య అతిథిగాను, ఆక్స్ఫర్డ్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ రామారావుపేట బ్రాంచ్ కరెస్పాండెంట్ పి ధర్మన్ విశిష్ట అతిథిగాను, ఆక్స్ఫర్డ్ స్కూల్ ఫౌండర్ మెంబర్ సీనియర్ గవర్నమెంట్ టీచర్ శ్రీనివాసరావు గౌరవ అతిథిగా పాల్గొన్నారు. కార్యక్రమానికి అతిథులు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా స్కూల్ ప్రైమరీ ఇన్ఛార్జ్ భవానీ స్కూల్ వార్షిక నివేదికను సమర్పించారు. అనంతరం అతిథులు డాక్టర్ లావణ్య కుమారి, పి ధర్మన్, సిహెచ్ శ్రీనివాసరావు, స్కూల్ డైరెక్టర్ పి శ్రీధర్ రెడ్డిలు విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. అనంతరం స్కూల్ నిర్వహించిన వివిధ పోటీలలో విజేతలకు అతిథుల చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని స్కూల్ విద్యార్థులు తమ తల్లిదండ్రులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ విశేషంగా ఆకట్టుకున్నాయి. విద్యార్థులతో పాటు తల్లిదండ్రులు ప్రదర్శించిన పేరెంట్స్ సాంగ్, రైతే రాజు అని ప్రైమరీ చిన్నారుల ప్రదర్శన విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో స్కూల్ ఏవో ధనుంజయ రెడ్డి, హైస్కూల్ ఇన్ఛార్జీలు పద్మావతి, ఇందూరాణి, రాజేష్, రాఘవేంద్ర, ప్రైమరీ ఇన్ఛార్జ్ సతీష్, కరుణ, ఆశాలావణ్య, శిరీష, అరుణ, స్కూల్ ఉపాధ్యాయులు, సిబ్బంది, విద్యార్థులు తమ తల్లిదండ్రులు పాల్గొన్నారు. హెల్త్ యూ షుడ్ గివ్ అ హై ఇంపార్టెన్స్. ఎందుకు హెల్త్ ఇంపార్టెంట్? ఆరోగ్యకరమైన దేహం ఉంటే ఆరోగ్యకరమైన బుద్ధి ఉంటుంది. ఆరోగ్యకరమైన బుద్ధి ఉంటే you'll get a good brain. So good brain unte definitely you'll go to your heights in the society and also in your life. So ఆరోగ్యమే మహాభాగ్యం అని ఉట్నే అనలేదండి. అండ్ రేపు ప్రపంచ ఆరోగ్య దినోత్సవం, వరల్డ్ హెల్త్ డే. అండ్ దాని నినాదం ఏంటి అంటే ఇప్పుడు ఆరోగ్యం మా హక్కు. సో ఆరోగ్యం ఈజ్ ఎవ్రీ వన్స్ రైట్. ప్రతి ఒక్క బిడ్డకి అతని ఆరోగ్యాన్ని కోరుకునే హక్కు ఉంది. అది ఇవ్వాల్సిన బాధ్యత ప్రతి తల్లి మీద, ప్రతి తండ్రి మీద, ప్రతి గురువు మీద, సమాజంలోని ప్రతి ఒక్కళ్ళ మీద ఉంది. సో బయటికి పట్టుకెళ్ళామా, పానీపూరి కొనిపెట్టామా, పిజ్జా కొనిపెట్టామా, బర్గర్ కొనిపెట్టామా చేసేసి 12 సంవత్సరాలు వచ్చాక మా బిడ్డ ఏమో లావైపోతుందండి, డాక్టర్ దగ్గరికి పరిగెట్టి అట్లా చేయొద్దు. చిన్నప్పటి నుంచి ఆరోగ్యకరమైన అలవాట్లు నేర్పించండి. ఆరోగ్య పద్ధతిలో వండండి. చికెన్ ఫ్రై చేసేసామా, తోటకూర పులుసొద్దు, ఎట్లొద్దు. సో ఏది మంచిది, ఏది చెడ్డ ప్రతి తల్లికి తెలుసు. బిడ్డ మారం చేస్తాడు. ఏది మంచిగుంటే, ఏది హెల్దీగా వాడికి అనవసరం. ఏది రుచికి నాలుక మంచిగుంటే అదే అడుగుతాం. మనం కూడా అంతే. బట్ చిన్నప్పుడు అలవాటు చేయకపోతే పెద్దయ్యాక అలవాటు చేయడం కష్టము. మొక్కై వంగనది మానై వంగున ప్రతి దాంట్లోనూ ఉంటుంది. ప్రపంచంలో ఏ మూలకైనా మనం వెళ్ళి శాసించే స్థాయికి ఎదగొచ్చు. దానికి మనం చేయవలసిన ఒకే ఒక్క విషయం, విద్యార్థులుగా మనం పాఠశాలలో సక్రమంగా ఉన్నామా లేదా, మన బాధ్యతను మనం కరెక్ట్గా నిర్వర్తిస్తున్నామా లేవా, పాఠం బాగా వింటున్నామా, చెప్పిన వర్క్స్ కరెక్ట్గా పూర్తి చేస్తున్నామా లేదా, ఇంటి దగ్గర చదువుతున్నామా లేదా, ఈ చిన్న చిన్న విషయాలు బేసిక్స్. ఎవరైతే ఈ చిన్న విషయాల్లో కరెక్ట్గా ఉంటారో వాళ్ళే భవిష్యత్తులో విజేతలుగా మారతారు. అలాగే నేటి తరం విద్యార్థులను చూస్తూ ఉంటే ఇంకొక లోటు ఏమిటి అంటే తల్లిదండ్రుల మాటను వినకపోవడం, ఉపాధ్యాయుల్ని గౌరవించకపోవడం, ప్రక్కవారితో మర్యాదగా లేకపోవడం. మనం ప్రతిజ్ఞలో నేర్చుకుంటాం, తల్లిదండ్రులను గౌరవిస్తాను, ఉపాధ్యాయులను గౌరవిస్తాను, తోటి వారితో మర్యాదగా ఉంటాను. ఈ చిన్న విషయాల్ని మనం చిన్నతనం నుంచి మైండ్కి బలంగా గనక నేర్చుకున్నట్టయితే భవిష్యత్తులో మంచి గుడ్ హ్యూమన్ బీయింగ్స్గా ఉండగలుగుతాము. పిల్లలందరూ మంచి విజయాల్ని సాధించాలని, మీ భవిష్యత్ అంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ది బెస్ట్. మీ పిల్లల భవిష్యత్తులో మీరు ఎలా చూసుకోవాలనుకున్నారో ఖచ్చితంగా మేము మీ పిల్లల్ని మా పిల్లలుగా భావించి వాళ్ళు వాట్ ఎవర్ ద positions you are expecting about your children, definitely we promise you whatever that possibilities to inculcate what is that in our classrooms, how to moderate, how to
modify the classroom interaction more effectively, more interactively. మనము క్లాస్రూమ్, మన ప్రైమరీ క్లాస్ రూమ్స్ చూస్తే ఎవ్రీ క్లాస్ రూమ్ ఈజ్ డిజిటలైజ్డ్. ప్రతి కాన్సెప్ట్ ఎల్కేజీ నుంచి కూడా ప్రతి క్లాస్ రూమ్ కూడా టీచర్ వాట్ ఎవర్ ద కాన్సెప్ట్ దే ఆర్ టీచింగ్, దాని ప్రతి విషయం కూడా విజువల్ బేసిస్లో విజువలైజ్డ్గా విజువల్ ఇంపాక్ట్ ఉంటే పిల్లలకి ఇంకా ఎఫెక్టివ్గా యూస్ అవుతుంది, ఆ కాన్సెప్ట్ ఈజీగా వెళ్తుంది. ఇప్పుడున్న ప్రజెంట్ డే కాంపిటీషన్స్లో రాబోయే రోజుల్లో మీ పిల్లలు చాలా పెద్ద ప్రాబ్లం ఫేస్ చేయబోతున్నారు. ఎందుకంటే ఒక 100 మంది మనుషులు చేసే జాబు ఒకళ్ళిద్దరు చేయగలిగే కాన్సెప్ట్ రాబోతుందండి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఆ ప్రాబ్లంని మీ పిల్లలు ఫేస్ చేయబోతున్నారు. దానికి అనుకూలంగా మనం సంసిద్ధం కాగలిగితేనే, మన పిల్లల్ని దానికి తగినట్టుగా తర్ఫీదు ఇవ్వగలిగితేనే, ఒక స్కూల్లో అలానే ఒక టీచర్, ఒక పేరెంట్గా మీరు దానికి తగినట్టుగా మనం మార్చగలిగితేనే మనం రాబోయే ప్రాబ్లమ్స్ని ఫేస్ చేయగలుగుతాం. ఖచ్చితంగా మా విద్యార్థులందరికీ గొప్ప గొప్ప విజయాలు మా పిల్లలు సొంతం కావాలని, అలానే కాలం ఖచ్చితమైన అవకాశాలు వాళ్ళకి ఇవ్వాలని పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మై ఆల్ ద బ్లెస్సింగ్స్ టు ఆల్ మై లవింగ్ స్టూడెంట్స్ అంటిల్ దర్ ఎండ్ ఆఫ్ దర్ ఎడ్యుకేషన్. రోజు మేము చైర్లో కూర్చున్నప్పుడు వచ్చేటువంటి కంప్లైంట్స్ అయితే ఏవైతే ఉంటాయో యాజ్ ఇట్ ఈజ్ మేడం గారు చెప్పినటువంటివి ఉంటాయండి. పిల్లల హెల్త్ బాగోపోవడానికి కారణం లేదు, వాడి యొక్క ఒంటరితనానికి గాను, వాడి యొక్క క్రేజీనెస్కి గాను తల్లిదండ్రులు చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తారు. ఒకప్పటి రోజుల్లో ప్రజెంట్ సిచ్యువేషన్స్ లేవు, ప్రతిదీ స్పీడ్గా ఫాస్ట్గా ఉన్నది. అన్నీ కూడా ప్రతిదానికి కూడా ఒక సొల్యూషన్స్, అంటే చిన్న చిన్న సొల్యూషన్స్ వచ్చేసినాయి. ఇన్స్టెంట్ ఫుడ్, ఇన్స్టెంట్ మెసేజ్, కమ్యూనికేషన్స్, ప్రతిదీ ఇన్స్టెంట్గా జరగాలి. సో ఆ విషయంలో పిల్లలు ఏంటంటే కొంచెం తప్పుదోవన పడుతున్నారని మేము గట్టిగా నమ్ముతున్నాం. ఎందుకంటే సెల్ ఫోన్స్ ఇవ్వడం అనేది కానీ, అన్హెల్దీ ఫుడ్కి ఎడిక్ట్ అవ్వడం అని కానీ, అలాగే వేరే స్నేహితులతో కలిపి వాళ్ళు చేసేటువంటి వేషాలు కానివ్వండి, కొంచెం గమనించాల్సిన విషయం అండి ఇది. ఇవి ఎప్పుడైతే కంట్రోల్లో ఉంటాయో సమాజానికి ఒక మంచి పౌరుడైతే వస్తాడు, ఒక మంచి భవిష్యత్తుని ఇవ్వడానికి కూడా మీరు మీ పిల్లలకి మాకు చాలా సపోర్ట్ చేసినట్లు అవుతారు. ఎందుకంటే మా స్కూల్కి కేవలం విద్య నేర్పించడానికే కాదండి, ఓవరాల్ డెవలప్మెంట్ మీద మేము ఎక్కువ ఫోకస్ చేస్తాం. యాజ్ వీ ఫీల్ దట్ గివ్స్ ఏ గుడ్ సిటిజన్ టు ద సొసైటీ. సో ఆన్ దట్ బిహాఫ్ ప్రతి తల్లిదండ్రులకి మా తరపు నుంచి చెప్పేది ఏంటంటే, దయచేసి మా స్కూల్కి, మా యాజమాన్యానికి మీ పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దేదానికి మాకు మంచి సహకారం అందించాలని కోరుకుంటూ